అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంకా 'స్ట్రేంజర్ థింగ్స్' అనే ఒక అద్భుతమైన సిరీస్ ఎండ్ అయిపోయింది. తలుచుకుంటేనే బాధేస్తుంది. మర్చిపోతా నా వల్ల కావట్లేదు మా మర్చిపోకూడదు అనుకున్నాను మర్చిపోదాం అనుకున్నాను మర్చిపోలేకపోతున్నాను. ఓకే. ఇక సాడ్ వద్దు. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మంచిగా పాజిటివ్ ఎనర్జీతో ముందుకు పోదాం. 'స్ట్రేంజర్ థింగ్స్' అయితే ఎండ్ అయింది. అది కూడా చాలా ఎమోషనల్ నోట్ మీద ఎండ్ అయింది. అంటే డోస్ కొంచెం ఎమోషనల్, ఇంకా ఎమోషనల్ ఉంటుంది అనుకున్నా, బట్ సరిపోయింది. నిద్రమ్మ తోలింది దెబ్బకి. కరెక్ట్గా నువ్వు ఉండవయ్యా బాబు. అసలు సీరియస్గా సిరీస్ చూస్తా అంటే మధ్యలో ముసలోళ్ళకి న్యూ ఇయర్ పండుగ అని వీళ్ళ రొమాన్స్ ఒకటి, హోప్స్ అండ్ జాయ్స్ది. ఓకే, హలో వెల్కమ్ టు టేబుల్ పండు. అండ్ సిరీస్ ఎలా ఉందంటే మంచి ఎండ్ ఇచ్చారు. లాస్ట్ ఎపిసోడ్ మంచి క్లైమాక్స్. ఇట్లా ఉండాలా. కొంతమంది ఉంటారు క్లైమాక్స్ సీజన్ చెడగొడతారు, కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చెడగొట్టకుండా మంచి నీట్గా మంచిగా హ్యాండిల్ చేసి మంచిగా తీసారు. బ్రిలియంట్ అన్నట్టు డఫ్ బ్రదర్స్ బాగా తీసారు. ఫస్టే హెన్రీ కానీ 11 ఇసిరి పడి దొబ్బుతుంది. ఇక చచ్చిపోయాడు అనుకున్నా, కానీ బతికే ఉంటాడు. కానీ 11 కూడా తనని తాను కిల్ చేసుకుంటా చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, అంటే సెల్ఫ్ లెక్క. కానీ హోపర్ అప్పుడే వార్న్ చేస్తాడు, ఏంది ఇది ఇలా చేయకూడదు అని చెప్పేసి వార్న్ చేస్తూ ఉంటాడు. ఇక అట్లనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే 11 చేస్తేనే హెన్రీ కూడా చచ్చిపోయేది అన్నమాట. సో మొత్తం ఇక 11 ఎమోషనల్ స్టోరీ మొత్తం చూపించారు. అంతా ఎమోషనల్ ఛార్జర్ అన్నట్లు. డైరెక్ట్గా డైలాగ్స్ ఉంటాయి హెన్రీ మీద, హిలారియస్ అన్నట్లు. వాడొక చెత్తనా వెదవా అంటూ ఉంటాడు. మనం చూసినాం ఈ వాల్యూమ్ 2లో ఫేమస్ అయినాయి, బాగున్నాయి డైలాగ్స్. మీకు ఈ మధ్యలో ఒకటి చెప్దాం అనుకుంటున్నా. న్యూ రిజల్యూషన్, మార్పు చెందిన వాడే మనిషి, మార్పు చెందండి. హెన్రీ మొత్తానికి తన పాస్ట్ని ఓవర్కమ్ చేసుకొని గుహలోకి వెళ్ళాడు. గ్రేట్ అన్నట్లు. మంచి మూవ్. అంటే మన పాస్ట్ని ఎప్పుడైతే మనం ఓవర్కమ్ చేస్తామో అప్పుడు దీనికి భయపడన్నట్టు. హెన్రీ గాడు ఎప్పుడు చూసినా గుహకి కేవ్కి చూసి భయపడేటోడు. ఇక లోపలికి వెళ్ళిపోతాడు. అసలు మంచిగా చూపించారు ఈ పాయింట్ని. కానీ 11 సిస్టర్ డైడ్ అనిపిస్తుంది, చచ్చిపోయిందని అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్లో కొంచెం రివీల్ చేస్తారు, నేను తర్వాత చెప్తా. హెన్రీ పాస్ట్లో పోతూ ఉంటాడు. ఈ వీళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, అరే అసలు ఏంది అని చెప్పి. కానీ విల్లుగాడి మాస్ అన్నట్లు అది ముందు చెప్తుంది దానికి కూడా. అండ్ ఎమోషనల్ సీన్స్ పెట్టింది 11 అండ్ హోపర్. రియల్లీ హార్ట్ టచింగ్ అన్నట్టు. నాకు చాలా బాధ వేసింది. యాక్చువల్ నాకు కుదురు పుట్టినా కూడా నేను ఇట్లే ఫీల్ అవుతానేమో. అసలు ఆ డాటర్ ఫాదర్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అది చాలా బాధ వేసింది నాకు చూస్తే. ఏంది ఇది అనిపించింది. అసలు ఎవరొకరు పోతారు అనుకున్న, వికెట్ ఆల్మోస్ట్ అవుట్ అనుకున్నా. నేను ఎప్పుడైనా వికెట్ అవుట్ అనుకున్న ప్రతిసారి ఎవరు సావట్లేదు పాపం సిరీస్లో. పోనీలేండి, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో సిరీస్ ఆఫ్ డెత్స్ చూసి ఇక్కడ కూడా అట్లనే వేద్దాం అనుకున్నా. కానీ కొంచెం నన్ను ఏంట్రా ఇది ఎవరని అబ్బా అని ఎవరిని చంపకుండా మంచిగా ఎండిచ్చిండు. వీళ్ళు కన్విన్స్ చేస్తూ ఉంటాడు మైండ్ ఫ్లేయర్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు మైండ్ ఫ్లేయర్ కానీ. లైక్ ఎలా ఎఫెక్ట్ అయింది అలా. లాస్ట్లో కుంభ ఉంటుందా, కుంభ వారణాసి నుంచి వెళ్ళి ఆ లుక్లో ఉంటుంది అన్నమాట. 10 చేతులు ఉంటే అటు ఇటు అని మొత్తం దాని మీద దాడి చేస్తారు మన వాళ్ళు పొరగాలందరూ కలిసి. వెగ్నా ఇస్ నథింగ్ బట్ 11 అన్నట్లు నాకు అట్లా అనిపించింది చాలాసేపటి వరకు. ఇద్దరిది కొంచెం మిర్రర్లో ఇమేజ్ లానే అనిపించింది. వీళ్ళు మెంటల్ మాస్ ఎంటర్ అయినట్లు. అసలు హెన్రీ గాన్ని గట్టి పట్టుకుని లేపితే ఇస్తిరి పడదొప్పుతాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పోయిన వాళ్ళలో వాని పని అయిపోయింది అనుకున్నా, బట్ మంచిగా తీసుకొచ్చింది. అండ్ మన వీరవాణితో న్యాన్సీ అన్నట్లు అసలు గన్ను పట్టుకొని ఒకటి ఎలా పోయిందే. ఇదయ్యా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే, ఇదిరా ఫెమినిజం అంటే, ఇదిరా అమ్మాయి అంటే, ఇలా ఉండాలా. నెక్స్ట్ వైల్ కిల్లింగ్ మైండ్ ఫ్లైర్ ఎమోషనల్లీ ఛార్జ్. అంటే మైండ్ ఫ్లైర్ని చంపేటప్పుడు ఎమోషనల్ ఛార్జ్ అయింది. అసలు చాలా బాధ వేసింది. ఎవ్రీ క్యారెక్టర్ దట్ ఎఫెక్టెడ్, అంటే ప్రతి క్యారెక్టర్ మైండ్ ఫ్లైర్ నుంచి ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ ఒకసారి ఫ్లాష్ అయిపోద్ది. అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ 11 అన్నమాట. అసలు మంచి పెట్టారు. లవ్ స్టోరీ ఒక ప్లీజెంట్ మ్యూజిక్ వేసారు క్లైమాక్స్లో. వాళ్ళు ఎపిసోడ్ 2 hours మంచి పెట్టి మంచిగా ఎండ్ చేసారు. దాన్ని ఏమంటారు, మంచి సెండ్ ఆఫ్ అన్నట్లు. ఇక 1.5 year తర్వాత హాకిన్స్కి పూర్వ వైభవం వస్తుంది. అది మొత్తం చెట్లు చేమలు మొత్తం గ్రీనరీ వస్తుంది అనమాట. ఆ కరువులో ఉన్నంతా గ్రీనరీ అయిపోయి శ్యామలు అయిపోద్ది హాకిన్స్ అంతా. అండ్ మ్యాక్స్ కపుల్ కిస్ అబ్జల్యూట్ సినిమా అన్నట్లు. అసలు వాళ్ళిద్దరూ అట్లన్నాడు. వాళ్ళ కపుల్స్ బాగుంటుంది ఎంతైనా కానీ మనం చెప్పుకోగానే బాగుంది. అండ్ అందరు మూవ్ అయిపోయారు, ఒక్క మైక్ తప్ప. అసలు కూర్చొని చూస్తూ ఉంటాడు. అందరు గ్రాడ్యుయేట్ అయ్యారు ఫైనల్. అబ్బో ఇంకా వీళ్ళు చెట్లు చేమలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అనుకుంటా, అలమలు దుంపలు పట్టుకొని. బట్ సంతోషం రా బాబు, మీరు అట్లీస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు. నేనైతే ఇంకా కాయం కూడా వదిలిదొబ్బిర్రేమో. ఇక ఈ మైండ్ ఫ్లేయర్ వీళ్ళ చుట్టూ తిరుగుకుంటూ మొత్తం ఒక ఇంటెలిజెంట్ ఫెలోస్ అయ్యి చదువుని అటకెక్కిస్తారు అనుకున్నా, కానీ మొత్తానికి గ్రాడ్యుయేట్ అయిపోయారు. ఇక మన డస్టిన్ గాడు పార్టీకి ఇన్వైట్ చేస్తే ఒక అమ్మాయి వచ్చి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, ఒరి ఏందిరా ఇది, ఆఫర్ ఇస్తుందిరా బాబు, ఆఫర్ ఇస్తుందిరా అన్నట్టు ఫ్లాష్ మ్యాన్ డైలాగ్ గుర్తొచ్చింది నాకు. అసలు 11 బతికే ఉంది,
వాళ్ళ సిస్టర్ హెల్ప్తో డిసప్పేర్ అయిపోతే మంత్రం వేస్తే అది గుడ్ మూవ్ అన్నట్లు మంచి ఎండ్ ఇచ్చారు. అసలు భలే అనిపించింది. అసలు కొంచెం ఎమోషనల్ అయినాం, ఆల్మోస్ట్ ఎమోషనల్ అయినా, లాస్ట్లో చాపేసినట్టు మంచిగా అయిపోయింది. ఇది ఆ సిరీస్ నేను చేయడం అంటే దిస్ ఈస్ హౌ ఏ బెస్ట్ సిరీస్ టు బి ఎండెడ్. అండ్ లాస్ట్లో బుక్ కూడా చూపించారు, మ్యూజిక్ చాలా బాగుంది. ఎవ్రీ క్యారెక్టర్స్ని అసలు ఆ బుక్ నుంచి ఎట్లా తీసుకుని ఎట్లా అడాప్ట్ చేసుకుని మొత్తం చూపించారు. ఒక 10 minutes అయ్యి చేసారు, మంచిగా చేసారు. అసలు సక్సెస్ఫుల్ సిరీస్ అంటే స్ట్రేంజర్ థింగ్స్ మంచిగా ఏం చేసారు, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేనైతే వెరీ 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 హ్యాపీ అన్నట్లు. అండ్ మీరు కూడా చూసేయండి, బాగుంది సిరీస్. ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ ఎండ్ అయిపోయింది. అండ్ చూస్తూ ఉండండి, దట్స్ ఆల్ అబౌట్ దిస్ స్ట్రేంజర్ థింగ్స్ రివ్యూ. నెక్స్ట్ చూస్తూ ఉండండి యాపిల్ పండు ఛానల్ బట్టి మార్చుకోండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. లవ్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. అండ్ కీప్ లవింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.